హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అండ్ ఈరోజు మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే రోజు అంటేనే ఇంకా సండే అంటేనే కొంచెం లేజీగానే అనిపిస్తుంది. అందులో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా వీక్ అంతా పొద్దునే లేచి హడావుడిగా పిల్లలంతా రెడీ చేసి స్కూల్ పంపించి ఇంకా టైం టు టైం అన్నీ జరగాలన్నమాట. కొంచెం లేట్ అయిపోయినా మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ పంపించడము, సో ఇలా అన్నీ లేట్ అయిపోతాయి. అందుకని ఇంకా మిగతా రోజులన్నీ టయానికి అన్నీ జరిగిపోవాలి. సో ఇంకా ఒక్కరోజన్నా కొంచెం ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు, హడావుడి లేకుండా అని. సో ఖచ్చితంగా అందరికైతే లేజీగా అనిపిస్తుంది సండే రోజు. ఇంక మా డే కూడా అట్లాగే స్టార్ట్ అయిందనమాట. ఇంకా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్పం. ఇంకా ఉత్తప్పం వేస్తున్నా. ఇంకా హంసీ అయితే దోశ కావాలంది, తనకైతే దోశ వేసాను. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇంకా ఉత్తప్పం అయితే వేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అలా తింటున్నాం అనమాట. సో అంతే కదండి, ఇంకా ప్రతిరోజు రెగ్యులర్గా టైం టు టైం అన్ని పనులు చేసి ఇంకా సండే రోజన్నా రెస్ట్ లేకపోతే ఇంకా మనం మనుషులమా మిషన్లమా అని మనకే అర్థం కాదనమాట. మిషన్లు కనుక స్విచ్ ఆన్ చేస్తే ఎలా వర్క్ అయిపోతుందో మన రోజులు కూడా అలాగే గడిచిపోతున్నాయి అనమాట. పొద్దున్నే ప్రతిరోజు ఒకే టైంకి లెగిచి ఆ టైం టు టైం పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, మళ్ళీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, ఇంకా మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ సర్దడం. ఇంకా చిన్నపిల్లలు అంటే ఇంకా వాళ్ళని రెడీ చేయడం కూడా చేయాలి. ఇంకా పెద్దవాళ్ళు అయితే వాళ్ళే రెడీ అయిపోతారు. కానీ ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంకా వాళ్ళని కూడా మనం రెడీ చేసి ఇంకా స్నాక్స్ బాక్సు, స్కూల్ బ్యాగు, సో మొత్తం మనమే సర్దాలన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంక ఇట్లా పనులు అయితే జరుగుతూ ఉంటాయి కదా. ఇంకా సండే రోజు కూడా కొంచెం రెస్ట్ లేకుండా చేయాలంటే మనం మనుషులమో మిషన్లమో అర్థం కాదనమాట. సో ఇక్కడ మా బుడ్డోడు అయితే మన శివరాత్రి అప్పుడు గన్ను కొనుక్కున్నాడు. సో అప్పటి నుండి చూడండి కనిపించిన వాళ్ళందరినీ అలా పేల్చేస్తున్నాడు అనమాట. ఇంకా షూట్ చేసేస్తున్నాడు వైష్ణు కూడా. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయింది. ఒక పక్క అయితే మా పిల్లలు ఇంకా ఒకరికి ముగ్గురు ఉన్నారు కదా, ఇంకా సందడి అనమాట. ఇంకా సండే రోజు హాలిడే వచ్చినా ఇంకా సందడంతా మా ఇంట్లోనే ఉండిద్ది. సో ఇంకా రాగి జావది కాసేసిన బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగడానికని ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చి అయితే చికెన్ తెచ్చామన్నమాట. లాస్ట్ వీక్ కూడా తెచ్చుకోలేదు చికెను. ఇంకా అందుకని పాపం మేము తెచ్చుకొని తినలేదని చికెన్ ఏడుస్తుందేమో అనిపించి ఇంక ఈ వీక్ అయితే తెచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే బియ్యం అది కూడా కడిగి పెట్టేశాను, నానతనే అనమాట రెండు. ఇంకొక పక్కనైతే రసం పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా అలాగే ఇంకో పక్కనైతే చికెన్ అయితే బాగా వాష్ చేసేసి ఇంకా దాంట్లో ఉప్పు కారం వేసి ఇంకా నానబెట్టేసాను అనమాట. ఇంకా బట్టల మిషన్లో వేసేసాను. ఇంకా అంట్లు ఉన్నాయి కదా, వాటిని కూడా కడగాలి. ఇంకా ఇక్కడైతే జావ కాగడం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చి ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళకి ఇంకా దాంట్లో బెల్లము ఏమీ వేసుకోరనమాట, అట్లే తాగేసేస్తారు. ఇంకా మేమైతే ఇంకా కొంచెం తీసి పెట్టిన తర్వాత మేము తాగడానికి అయితే కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెల్లం రాగి జావ కొంచెం లాస్ట్లో పాలు కూడా యాడ్ చేస్తామన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. రెగ్యులర్గా తాగడానికి ట్రై చేయండి అందరూ. అండ్ ఇక్కడైతే అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను, ఉడుకుతుంది. ఇంకా రసం అయితే అయిపోయింది కదా, దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసేసి ఇంకా తాలింపు పెట్టాలన్నమాట రసాన్ని. ఇక్కడ వచ్చి ఇంకా చికెన్ అయితే కర్రీ అయితే స్టార్ట్ చేశాను చేయడం. ఇది వచ్చి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక టమాటా వేసి పేస్ట్ చేసి పెట్టాను. ఇంక ఇప్పుడు గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంక ఈ పేస్ట్ అయితే వేసేస్తాను అనమాట. ఆయిల్ కాగిన తర్వాత ఇంకా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్లోకి ఇంకా తర్వాత అయితే నేను ముందుగానే ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మిక్స్ చేసి పెట్టాను అనమాట చికెన్ని. సో ఇంకా దాన్ని అయితే ఇందులోకి వేసేయడమే. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. సో ఒక 5 minutes అలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే కొంచెం పచ్చి వాసన అది పోతుంది. సో కర్రీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. మా అమ్మ వాళ్ళైతే వేరే రకంగా చేస్తారనమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇంక ఇలా చేస్తున్నాను నేను కర్రీ. ఇంకా అత్తయ్య వాళ్ళకి ఇట్లాగే అలవాట్లేని ఇంకా అట్లాగే చేయడం స్టార్ట్ చేశాను. ఒక పక్కన రైస్ అను ఒక పక్కన కర్రీ అయితే చేస్తున్నాను. మూత పెట్టేసాను కదా, మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తానండి.
ఇంకా చూడండి ఎంత బుద్ధిమంతుల్లా కూర్చొని టీవీ చూస్తున్నారు అనమాట. ముగ్గురు స్నానం అది చేసేసారు. ఒక పక్క వంట చేస్తూనే ఒక పక్క వీళ్ళని కూడా రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ముగ్గురు అయితే స్నానం అది చేసేసారు. ఇంకా హంసిక వాళ్ళకైతే జడాది కూడా వేసాను. ఇంకా వైశుకి అయితే వేయాలన్నమాట. చక్కగా బుద్ధిమంతులు అన్నట్లు అందుట్లో మా బుడ్డోడు చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడో. ఇందాకైతే బుద్ధిమంతుడు నేనే అన్నట్లు భలే అల్లరి చేస్తాడనమాట. సో అల్లరి చేస్తేనే కదా వాళ్ళు పిల్లలు అవుతారు. పెద్దవాళ్ళం ఎట్లాగో అల్లరి చేయము. కాకపోతే కొన్నిసార్లు అల్లరి ఎక్కువైందంటే మనకే విసుగ్గాను చిరాగ్గాను వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను అది పచ్చివాసన పోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసాను కదా. ఇప్పుడైతే చికెన్ ముక్కలను అయితే దాంట్లో యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోనే ఇంకా మనం మూత పెట్టేసామంటే మంచిగా ఉప్పు అన్నీ వేసున్నాం కదా, వాటర్ ఊరుతాయి అనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఏ కర్రీ అయినా నాన్ వెజ్ అనే కాదు ఏదైనా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయకుండా కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంక ఇక్కడైతే మూత పెట్టేసానంటే అదే చిన్నగా మగ్గిద్ది. ఇంకో పక్కన ఈ రైస్ కూడా ఉడకొస్తుంది. ఇంకా గెంజి అది వంచేసేస్తాను అనమాట. కొంతమంది పెట్టేస్తారు, నేనైతే గెంజి వంచేస్తాను. ఇంకో పక్క వంట చూసుకుంటూనే ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా హంసికాకైతే ఇంకా జడ వేసి పౌడర్ పూసి బొట్టు అది పెట్టేసేసాను. ఇంక ఇక్కడ వైశుకి అయితే ఇంక ఇప్పుడు జడ వేస్తున్నాను అనమాట. చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా ముగ్గురు ఏంటంటే టీవీలో పాటలు అవి పెట్టుకొని డాన్స్లు వేస్తున్నారు. త్వరలో అయితే వీళ్ళకి యాన్యువల్ డే జరుగుతుంది అనమాట స్కూల్లో. ఇంకా దానికోసం ఇంకా వాళ్ళ సాంగ్స్ అవి పెట్టుకొని ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నారంట. సో ఇంకా ఎవరి పాట వాళ్ళు ఎత్తి పెట్టుకొని డాన్స్లు వేసుకొని అదొక సందడి చేస్తున్నారు అనమాట వైశు వాళ్ళు అయితే ఇంట్లో. ఇంకా ఆల్రెడీ 3 days నుంచి హాలిడేసే. ఇంకా శివరాత్రి తర్వాత సెకండ్ సాటర్డే సండే లైన్గా 3 వచ్చినాయి కదా. ఇంక ఇల్లు బీకి పందిరేసేసారనమాట ఈ 3 రోజులు. కొంతసేపు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఆడుకుంటారు, కొంతసేపు మా ఇంట్లో ఆడుకుంటారు. సో అట్ట ఎగ్జామ్స్ అన్నా అయిపోయినసరికి ఇంకా వాళ్ళు కొంచెం ఫ్రీ అయిపోయారు అనమాట. ఎగ్జామ్స్ అన్నా ఉంటే కొంచెం మారుస్తాం కదా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి చదవేంటని. సో ఈ ఇయర్కి అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. సో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ క్లాస్కి షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఇంకా బుక్స్ అవి కూడా తీసుకోలేదు ఇంకా పిల్లలకి. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే చక్కగా ఉడుకుతుందనమాట. ఇంక కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి మిక్సీ పట్టేసి వేసేస్తాము. తర్వాత గరం మసాలా ఇంకా కొత్తిమీర అదంతా కూడా వేసేస్తాము. ఇంకా అన్నం అయితే గింజది వంచేసానండి. ఇంక ఇప్పుడు ఈ అన్నం తీసేసి ఇంకా వేరే అన్నం పెట్టాలన్నమాట. మామయ్య వాళ్ళ కొండుతులా ఇంకా అన్నం అదైతే చాలా ముడి బియ్యం అనమాట, చాలా బిరుసుగా ఉంటుంది. 1 గంట సేపనే ఉడికిద్ది అనమాట అన్నం. ఇంక ఇక్కడైతే ఇంకా చికెన్ ముక్కది ఉడికింది. ఇంక ఇప్పుడైతే నేను కొబ్బరి అయితే మిక్సీ పట్టేసి ఇంక దాన్ని అయితే వేసేస్తున్నాను. ఇట్లా కొంచెం ఇది ఉడికిన తర్వాత అయితే ఇంకా కొత్తిమీర అది కూడా వేయాలి, గరం మసాలా కూడా వేయాలన్నమాట. సో మీ ఇంట్లో పిల్లలు ఎలా అల్లరి చేస్తారు ఏంటి అని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి వైశు హంసి అయితే రెడీ అయిపోయారు కదా. రెడీ అయిపోయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళిపోయారు అనమాట. అంటే ఫ్రెండ్స్ ఇల్లు అంటే మా ఇంటికి దగ్గరలోనే అనమాట. ఒక 2-3 ఇళ్ళ తర్వాత ఉంటారు. సో అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు అన్నమాట వాళ్ళైతే. ఇక్కడైతే బుడ్డోడు వాళ్ళని అస్సలు ఆడుకోనిడు. వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది వాడికే కావాలని లాక్కుంటాడనమాట. ఇంక వీడు ఒక్కడు ఉండేసరికి ఏం దోచక అన్నిటితో కూర్చొని కొంతసేపు దాంతో కొంతసేపు దీంతో అన్నట్టు ఏవో ఆటలాడుకుంటున్నాడు. ఇందాక వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళాలని గోల చేశాడనమాట. కాకపోతే వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇంట్లో అయితే మనం పర్వాలేదు కానీ ఇంత చిన్నపిల్ల కాలని వేరే వాళ్ళ ఇంటికి పంపించామంటే ఇంక వాళ్ళ ఇంట్లో ఎన్ని లాగి పెడతారనమాట. అందుకని ఇంకా ఎవరింటికి పంపించను. ఇంకా వాళ్ళిద్దరైతే పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అట్లా అంతా చేయకూడదు. సో అదంతా వాళ్ళకి తెలుసు కదా, అందుకని ఇంక వాళ్ళిద్దరైతే వెళ్తారనమాట. అది కూడా దూరం అయితే పంపించాలంటే భయం పిల్లల్ని ఒక్కళ్ళనే. కాకపోతే ఇంకా 2 ఇళ్ళ తర్వాత పక్కనే కాబట్టి ఇంకా వాళ్ళే వెళ్ళి కొంతసేపు ఆడుకొని ఇంకా లంచ్ టయానికి అయితే ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా లంచ్ తినేసి కొంతసేపు మళ్ళీ ఇక్కడ ఆడుకుంటారు. సో అట్లా అనమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకుంటారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు. సో ఇంకా చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా రసాన్ని కూడా తాలింపది పెట్టేసేసాను. ఇంకా అన్నం కూడా అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు అయితే ఇంటికి కూడా వచ్చేసేస్తారు. ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది కాబట్టి
ఇంకా లంచ్ తినేసేసి వాళ్ళు మళ్ళీ ఆటలు స్టార్ట్ చేస్తారనమాట. లంచ్ అయిన తర్వాత మనకేముంటాయి, అంట్లు వస్తాయి. ఇంకా మనం ఇంట్లో పనులు చూసుకుంటాము. ఇక సండే అయినా మండే అయినా మన పనులు మాత్రం మనకు ఉంటానే ఉంటాయి. అంట్లు తోమడం, బట్టలు ఉతకడము, సో ఇవన్నీ రెగ్యులర్ అనమాట. ఇంకా సండే కదా అని మనకు సెలవేం ఉండదు. సో ఫైనల్గా లంచ్ అదైతే కంప్లీట్ అయిపోయిందండి. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్